నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. ఇండస్ట్రీలో ఇద్దరు కలిసి ఒక బర్త్డే పార్టీకి వెళ్ళినా, లంచ్కి వెళ్ళినా, డిన్నర్కి వెళ్ళినా ఒక 2-3 సార్లు ఒకటే జంట కనిపించారు అనుకోండి, రూమర్స్ కామన్, మనం చాలా సందర్భాల్లో చూసాం. ఇప్పుడు అడవిశేషు సుప్రియ విషయంలో కూడా అవే రూమర్స్ ఎక్కువగా వెళ్తూ ఉంటాయి, చాలా సందర్భాల్లో చూసాం. అయితే ఇప్పుడు వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ఒక వార్త వచ్చేసింది, అంటే గట్టిగానే చెప్తున్నారు, నిజమేనా? బేసిక్గా అయితే ఒక రూమర్ అనేది అయితే ఎప్పటి నుంచో ఉంది. సో మనకు ముందు నుంచే తెలుసు రూమర్ అని. అంటే నిజమా కాదా అనేది అంటే అనలైజ్ వాళ్ళు చెప్పేంత వరకు మనకు తెలియదు. బట్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన న్యూస్ ఏంటంటే June 16th డేట్ వీళ్ళ పెళ్ళి ఫిక్స్ అయిపోయింది. June 16th మన ఆదిపురుష్ రిలీజ్ డేట్. వీళ్ళిద్దరికి పెళ్లి డేట్ ఫిక్స్ అయింది అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. మరి ఎంతవరకు ఏంటనేది తెలియదు. ఓవరాల్గా ఇప్పుడు వీళ్ళు కూడా గతంలో కూడా చాలాసార్లు మనకి కెమెరా ముందు కనిపించారు, ఫోటోలు దిగుతూ కనిపించారు. వీళ్ళ ఇంట్లో జరిగే ప్రతి పండగకి వాళ్ళిద్దరు కలిసి ఉంటారు. అండ్ క్రిస్మస్ వేడుకలకైనా ఆ వేడుకలకి ఈ వేడుకలు అది ఇది సంబంధం లేకుండా దే విల్ బీ లైక్ ప్రెజెన్స్ ఉంటుంది. ఎప్పుడున్నా సరే టుగెదర్ ఉండేసరికి వాళ్ళ ఇంట్లో జరిగే ప్రతి వేడుకకి వీళ్ళు ఈవిడతో పాటు ఆయన ప్రజెన్స్ కూడా ఉండేది మనం చూసాము. సో అట్లా ఎప్పటి నుంచో కుటుంబంతో దగ్గరగా ఉన్నారు. కాకపోతే పెద్దల్ని కొంచెం అందరినీ ఒప్పించి ఇలా చేద్దామని చెప్పేసి వీళ్ళు ప్లాన్ చేసుకున్నారని చెప్పి ఒక న్యూస్. బట్ ఎంతవరకు నిజమో తెలియదు. కానీ అడ్విషేస్ని మాత్రం సుప్రియతో ఈ June 16th పెళ్ళి ఉందని మాత్రం గట్టిగా వార్తలు అయితే వస్తున్నాయి. ఇప్పుడు ముఖ్యంగా అడవిశేష్ అంటే ఇప్పుడు మినిమం గ్యారంటీ హీరో పక్కన పెడితే చూడడానికి అబ్బాయి చాలా బాగుంటాడు కదా. ఇప్పుడు సుప్రియ విషయానికి వచ్చేసరికి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది, కానీ ఆమె చాలా సూపర్ అన్నట్టయితే లేదు. ఇంకొక విషయం ఏంటి అని అంటే ఆమె ఒక విడో. సో కాబట్టి అడవిశేష్ పెళ్లి చేసుకుంటాడా, అడవిశేష్ వాళ్ళ ఫ్యామిలీ ఏమంటుంది అనేది కూడా ఒక అభిప్రాయం. ఏమంటారు? యాక్చువల్గా అడవిశేష్కి వాళ్ళిద్దరు గుడ్ ఫ్రెండ్స్, చాలా మంచి ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్ ఇద్దరికి. అండ్ ఇవాళ రేపు అందంగా లేదు అంటే ఇన్ సెన్స్ సినిమాటిక్గా చూసుకుంటే అందంగా లేదు, ఒక పర్సన్గా చూస్తే షీఈస్ ఎ బ్యూటిఫుల్ గర్ల్. అవును, అంతే. ఒక పర్సన్గా చూస్తే సినిమాటిక్ ఒక హీరోయిన్ కట్అవుటా అంటే కాదు, ఒక నటిగా అయితే పనికి వస్తుంది కదా. అలా అంటున్నా, ఒక నటిగా అయితే షీ ఈజ్ గుడ్. అండ్ ఆ రోజు అందులో కూడా 100 మార్కులు పడ్డాయి ఆవిడకి. అండ్ చాలా సందర్భాల్లో శోభిత కన్నా సుప్రియ చాలా బాగుంటారు అన్న టాక్ కూడా వచ్చింది. ఇప్పుడు శోభిత గొడవ ఎందుకులే, నాకు ఆవిడ పేరు వింటేనే అదొక టైప్ ఆఫ్ చిరాకు. సో ఈ అమ్మాయి మాత్రం పర్వాలేదు, బాగానే ఉంటుంది. అండ్ వాళ్ళిద్దరి మధ్యలో కూడా మంచి సఖ్యత ఉంది. ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా ఒకరొకరు షేర్ చేసుకోవడం కానీ, ఒకరికొకరు వెన్నుదన్ను నిలవడం కానీ, ఆ అమ్మాయి బిజినెస్కి కూడా ఇతను ఐడియాస్ ఇవ్వడం. బికాస్ బిజినెస్ వైజ్ కూడా అడ్విషేస్కి మంచి నాలెడ్జ్ ఉంది. అండ్ అక్కడ US నుంచి వచ్చాడు. ఫస్ట్ సినిమాకి ప్రొడ్యూసర్ కూడా తను. కిస్ అనే మూవీ NRI హీరోలాగా వచ్చాడు. సో అట్లా చూసుకుంటే వీళ్ళిద్దరికి మంచి బిజినెస్ నాలెడ్జ్ ఉంది, అలాగే సినిమా నాలెడ్జ్ ఉంది, స్క్రిప్ట్ వైజ్ నాలెడ్జ్ ఉంది. అండ్ ఇప్పుడు ఒక నాగశ్విన్ ఇటు స్వప్న దత్ వాళ్ళ ఇంటికి అల్లుడైన తర్వాత, అశ్విని దత్ వాళ్ళ ఇంటికి అల్లుడైన తర్వాత వాళ్ళకు కూడా ఒక ఉపయోగపడ్డాడు. మంచి మంచి సినిమాలు ఆయన తీయడము, వాళ్ళు నిర్మించడం. ఇప్పుడు ఇక్కడ కూడా వీళ్ళిద్దరు కలిసి ఉంటే మంచి మంచి స్క్రిప్ట్లు ఎంచుకొని వాళ్ళ అన్నపూర్ణ బ్యానర్ పైన ప్రొడ్యూస్ చేయించుకుంటూ, ఇతనికి కూడా మంచి నాలెడ్జ్ ఉంది స్క్రిప్ట్ వైజ్గా. అండ్ సో అట్లా ఒక డెవలప్మెంట్ అనేది ఉంటుంది తప్ప తగ్గుమొహం అనేది ఉండదు. పైగా జనాలు కూడా యాక్సెప్ట్ చేస్తారు. అడవిశేష్ ఫ్యాన్స్ అయినప్పటికీ కూడా, అడవిశేష్ కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అయినప్పటికీ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు. బికాజ్ దే బోత్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్. ఒకరికొకరు అండర్స్టాండింగ్ ఉంటాయి. ఇప్పుడు ఈవెన్ మలైకాను అబ్బాయి కపూర్ వాళ్ళ అబ్బాయి అర్జున్ కపూర్ వాళ్ళిద్దరు కలిసి ఉంటప్పుడు అందరూ ఎవరేమనలేదు బాలీవుడ్లో. ఏజ్ డిఫరెన్స్ కూడా చాలా ఉంది. వీళ్ళిద్దరికి పెద్ద ఏజ్ డిఫరెన్స్ ఉందని నేను అనుకోను. మహా అయితే అటు ఇటుగా సేమే ఉంటారు. సుప్రియ గారికి ఎప్పుడు పెళ్ళయిందబ్బా? పెళ్ళైతే మాత్రం ఏజ్ ఎక్కువ ఉండాలని ఏముంది అంటే మినిమం ఏజ్ వచ్చాక 40+ అటు ఇటుగానే ఉంటాయి కదా. మరి ఆ అమ్మాయి హస్బెండ్తో దూరంగా ఉండేసరికి 10-15 ఏళ్ళు అవ్వట్లే.
చాలా ఇయర్స్ అవుతుంది. 40 అటు ఇటుగా ఉన్నా అడిశేష్ గారికి కూడా అంతే ఉంటుంది. ఇంచుమించు అటు కొంచెం ఒక మహా చిన్న గ్యాప్ ఉంటుందని మరి అంత పెద్దగా ఏమి ఉండదు. ఓకే. అండ్ ప్రజెంట్ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ ఆమె అది చూసుకుంటుంది. అండ్ ఇంతకు ముందు కూడా ప్రేమ్ నగర్ అని ఒక ఈటీవీ సీరియల్ని ప్రొడ్యూస్ చేసింది. దాని టాలెంటెడ్ అమ్మాయి. అవును. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే అన్నపూర్ణ స్టూడియోస్కి సంబంధించో లేకపోతే దాని అంతటిని ఈ స్టేజ్లో పెట్టింది మాత్రం ఆ అమ్మాయి అనే టాక్ కూడా నాగార్జున గారు ఒక 2-3 సార్లు చెప్పడం విన్నాము. ప్రతి ఫ్లోర్లో సెట్స్ కానివ్వండి అండ్ దాని డెవలప్మెంట్ ఇప్పటికి నీకు చెప్పడం ఖర్చు లేకుండా అన్నపూర్ణ స్టూడియోకి రోజుకి ఎంత రెవెన్యూ తెలుసా? ఖర్చు లేకుండా అంటే ఆ రోడ్డు ఇట్లా ఉండే ఆ పందిరి, ఆ రోడ్, ఆ పార్క్ తెలిసిందే కదా. అందులో కనీసం ఇప్పటి వరకు ఒక 1 కోటి పాటలైనా అయి ఉంటాయి, 1 కోటి సీన్స్ అని అయి ఉంటాయి. రోడ్డు మీద వెళ్తూ ఆగడం, మాట్లాడుకోవడం అంటే అదే రోడ్డు, అన్నిట్లో అదే రోడ్డు. అయినా సరే జనాలు చూస్తూనే ఉన్నారు. ఈరోజు జరిగే సీరియల్స్లోనూ అదే రోడ్డు. అట్లా అన్నపూర్ణలో మొత్తం అదంతా మేనేజ్ చేసేది సుప్రియ గారే. సో సుప్రియ గారి మీదే చాలా హోప్స్ పెట్టుకున్నారు నాగార్జున గారు. ఇక ఆల్మోస్ట్ ఆమెకే దాన్ని వదిలిపెట్టేశారు. తను అంత బాగా చేస్తున్నారు అనేది కూడా మేము చాలా సందర్భాల్లో విన్నాం. సో తను ప్రొఫెషనల్ వైజ్ గానో లేకపోతే ఇది ఒక బిజినెస్ మైండ్ సెట్లోనో ఆమె చాలా స్ట్రాంగ్ కదా. సో ఆ రకంగా చూసుకుంటే వీళ్ళిద్దరికీ పెళ్లి జరగడం అనేది ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో కూడా అందరికీ ఇష్టమే. ఎందుకంటే ఆ అమ్మాయి కూడా మంచి తోడు దొరుకుతారు, వీళ్ళకి అండర్స్టాండింగ్ ఉంది, ఇంకేం కావాలి. అండ్ ఇంకోటి పెళ్ళి కాకున్నా కూడా దే బోత్ విల్ బీ ఇన్ లివింగ్ రిలేషన్షిప్, లేదా ఫ్రెండ్స్గా కూడా జీవితాంతం ఉండే అంత వెల్ మెచ్యూర్డ్ పీపులే వాళ్ళు. అంటే జస్ట్ ఒక రూమర్స్కి చెక్ పెట్టాలి కాబట్టి వాళ్ళు పెళ్లి చేసుకోవడమే తప్ప వాళ్ళు అడిగే వాళ్ళు కూడా ఎవరు లేరు. అండ్ హీఈస్ ఆల్సో వెల్ సెటిల్డ్. అడివిశేష్ తనేం తక్కువ అతను కాదు, అండ్ టాలెంటెడ్ మోస్ట్లీ. వీళ్ళ ఇద్దరు కాంబినేషన్లో కూడా మంచి మంచి సినిమాలు వస్తే చూడడానికి కూడా జనాలు ఉన్నారు. కాకపోతే వీళ్ళ నుంచి కొంచెం వీళ్ళు ఏ సినిమా చేసినా ఆ శోభితను కూడా పెడతా ఉంటారు. ఆమెను పక్కన పెట్టేసి వీళ్ళ సినిమాలు తీసుకుంటే బాగుంటుంది. నచ్చలేదు కాబట్టి ఆ సినిమాలో శోభిత కనిపించద్దు. సో అంతే, ఆ రకంగా ఉంటే పర్వాలేదు. కానీ ఇటు మాత్రం మోస్ట్లీ చూస్తే వీళ్ళిద్దరి కాంబినేషన్లో మాత్రం గూఢచారి 2 వచ్చినా, 3 వచ్చినా, 5 వచ్చినా, 10 సిరీస్ వచ్చినా సరే. కానీ యాక్చువల్గా వీళ్ళిద్దరూ ఒక క్యారెక్టర్స్ చేశారు తప్ప పేరుగా ఏం చేయలేదు. తెర మీద నిజంగా చెప్పాలంటే సుప్రియ ఒక మంచి క్యారెక్టర్ చేయొచ్చు, బట్ హీరోయిన్ అయితే మాత్రం వేరొక అమ్మాయి ఉండాల్సి. లేదు అట్లా లేదు. దే నో దట్ ఆ బౌండరీస్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళని మెయింటైన్ చేసే సినిమాలు తీస్తారు అనుకోవచ్చు. ఎందుకంటే అడివిశేష్ ఈ మధ్య కొంచెం రొమాంటిక్ సీన్స్ కూడా చేస్తూ ఉన్నారు. లేదు అంటే అడివిశేష్ సినిమాలో ఆమె లేకుండా ఆమె వేరే సినిమాల్లో కూడా వేరే వేరే క్యారెక్టర్స్ వేసుకోవచ్చు. అందులో మీద పెద్ద విషయమే ఉంది. బట్ టాలెంటెడే, ఆర్టిస్ట్గా కూడా యాక్టింగ్ కూడా బాగానే చేస్తుంది అమ్మాయి. కాకపోతే స్టార్టింగ్ నుంచి ఉంటే ఈ పాటికి కొంచెం ఏదో రకంగా ఇప్పుడు ఒక నదియా లాగో లేకపోతే మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి ఉండేది, అత్తారింటికి దారి నదియా లాగా ఉండేది. కానీ ఆ ఒక్క సినిమాతో ఆపేసి చాలా ఏళ్ళ తర్వాత ఇప్పుడు వచ్చింది అంతే. అదొకటే కొంచెం ఇది, కానీ లేకపోతే షీ ఈజ్ గుడ్ ఆర్టిస్ట్. ఓకే, చూద్దాం. వీళ్ళిద్దరికీ పెళ్లి జరిగినా మంచిదే, తప్పేముంది అందులో, కొంతమంది అభిప్రాయం అది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.